చెప్పండి అంటే తీన్మార్ మల్లన్న మీద దాడి చేయడానికి గల కారణం? తీన్మార్ మల్లన్న గారు ఆయనకు ఒక తల్లి, భార్య, బిడ్డ లేనట్టు ఒక మహిళా నాయకురాల్ని ఆ విధంగా మాట్లాడడం, అసలు ఉచ్చరించడానికే చాలా బాధ అనిపించే పదం వాడడం చాలా సిగ్గుచేటు. ఈ పదాన్ని కోర్టు సుమోటగా తీర్చుకొని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతోంది. అలాగే శాసన మండలికి ఇటువంటి విలువలేని వ్యక్తిని పంపించినటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే ఇతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అంటే అలా దాడి చేయడం కరెక్ట్ కాదు, కేసు పెట్టచ్చు, కేసు పెట్టి అవన్నీ లీగల్ పరంగా వెళ్ళచ్చు, అట్లా దాడి చేయడం ఏంటి అని చెప్పి కూడా అడుగుతాం. మేము మాకు అగౌరవం జరిగినప్పుడు మాకు భావ స్వేచ్ఛ హక్కు కలదు కాబట్టి మేము నిరసన తెలపడానికి పోతే ఆయన గన్మెన్తో మా మీద కాల్పులు జరిపించడం జరిగింది, బీసీ బిడ్డల మీద. కాబట్టి అందుకే అక్కడ గొడవ జరిగింది. వారే దాడి చేసి ఇవాళ వారే మమ్మల్ని అంటారు. అంటే ఇటు కవితగా బీసీలకు ఏం చేసారని చెప్పి గత 10 ఏళ్ళుగా వాళ్ళే అధికారం ఉన్నప్పుడు ఈ రోజు కూడా పూలే విగ్రహం పెట్టి బీసీల గురించి మాట్లాడి అలాంటప్పుడు సడన్గా ఇప్పుడు బీసీ ఎందుకు ఎత్తుకున్నారు అని చెప్పి కూడా ఈ విధంగా వస్తున్నారు. ఇప్పుడు ఇవాళ సమాజంలో ఏ వర్గం అయితే అణగజారిన వర్గం ఉంటుందో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయో ఆ వర్గం కొరకు ఆ నాయకులు పోరాడతారు. ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా అంటే రాజకీయంగా చాలా అన్యాయం జరుగుతుంది, విద్యాపరంగా జరుగుతుంది, ఉద్యోగ పరంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో కవితక్క గారు ఇవాళ ఈ బీసీ ఉద్యమాన్ని చేపట్టి బీసీలకు న్యాయం చేకూర్చే విధంగా ఇవాళ గల్లీ నుండి జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ రాష్ట్ర స్థాయిలో ధర్నాలు చేస్తూ ఢిల్లీ స్థాయిలో తన వాణిని వినిపించి ఇవాళ బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఇంత గట్టిగా ఉందని దేశ స్థాయిలో వినిపించినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క గారు. అంటే బీసీలకు మోసం చేసి బీసీల రిజర్వేషన్ తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ. అలాంటి బీఆర్ఎస్ పార్టీ 2018 చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళే తగ్గించారు. అలాంటి వాళ్ళు ఎలా నమ్ముతారు బీసీ బిడ్డల తీర్మానం? ఆనాడు సుప్రీంకోర్టు కొన్ని సూచనల వల్ల ఆ విధంగా తగ్గించడం జరిగింది. కాబట్టి ఇవాళ బీసీలకు అన్యాయం జరగద్దనే ఉద్దేశంతో ఇవాళ కవితక్క గారు పోరాటం చేస్తారు. ఏ వర్గానికి అన్యాయం జరిగినా ఆ వర్గం కోసం, ఒక బీసీలేనే కాదు, ఇవాళ అగ్రవర్ణ పేదలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఇవాళ యువత కూడా రాజకీయాలకు రావాలని కవితక్క గారు కోరుతున్నారు. నేను మీరు అనుకున్న విధంగా అనలేను, అదే ఆ విధంగా మాట్లాడి అసలు ఏం తెలియదు, నేను తల వంచినా సరే దొరల దగ్గర తల వంచను, బీసీల దగ్గర తల వంచుతా అని చెప్పి తను చెప్పిన. ఇక్కడ తలవంచుడు అనేది కాదు, ఒక బీసీల కొరకు పోరాడుతున్నటువంటి నాయకురాలి ఆత్మగౌరవాన్ని తగ్గించి మాట్లాడడంపై ఇలా ఈ బీసీ సంఘాలు బగ్గుమని లేవడం జరిగింది. ఆయన మాట్లాడలేమని సబబు కాదు. ఇవాళ ఆయన తక్షణమే కవితక్క గారికి క్షమాపణ చెప్పాలి. లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యమం చాలా తీవ్రతరం జాగృతి నుండి చేస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది జాగృతి నాయకులు, జాగృతి కార్యకర్తలు, కవితక్క గారి అభిమానులు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖబర్దార్ తీన్మార్ మల్లన్న.